హలో వెల్కమ్ బ్యాక్ టు మాహీ కేఎం వ్లాగ్స్. ఫ్రాన్స్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఫ్రాన్స్ విత్ చూడండి, మనము ఆయిల్ కళాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేయాలి. అది వేడెక్కిన తర్వాత కొంచెం మస్టర్డ్ సీడ్స్ వేసి మనము మసాలా కర్రీ లాగా ఫస్ట్ ప్రిపేర్ చేసేసుకోవాలి. సో కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. నాన్ వెజెస్కి కొంచెం ఆయిల్ వేస్తే బాగుంటుంది అన్నమాట. ఆనియన్స్ అనేటివి ఫ్రై చేసుకోవాలి. సో తొందరగా ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ కానీ యాడ్ చేసామంటే ఆనియన్స్ తొందరగా ఫ్రై అవుతాయి, మంచి గోల్డెన్ కలర్లోకి వస్తాయి అన్నమాట. సో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని అదేవిధంగా కర్రీ లీవ్స్ యాడ్ చేసుకొని ఈ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సో గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత టమోటాస్ యాడ్ చేయాలి. ఈ టమోటాస్ యాడ్ చేసి ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలండి. సో బాగా మగ్గిపోయాయి కదా, ఇప్పుడు మనము మసాలా రెడీ చేసుకున్నాం కదా. సో ఈ పచ్చి మసాలా అనేది యాడ్ చేయాలి. కారము టర్మరిక్ పౌడర్ వేసిన తర్వాత మసాలా కానీ వేస్తే కలర్ అనేది బాగుండదు. ఈ విధంగా మసాలా ఫ్రై అయిన తర్వాత టర్మరిక్ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలండి. సో కొంచెం టర్మరిక్ పౌడర్, అదేవిధంగా తగినంత రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాము, కారానికి తగినంత, అదేవిధంగా తగినంత సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో బాగా మిక్స్ అయిన తర్వాత చూడండి, ఈ విధంగా ఆయిల్ అనేది రిలీజ్ చేసినప్పుడు మనకు మసాలా అనేది ఫ్రై అయినట్టు. సో అదేవిధంగా బాయిల్ చేసి పెట్టుకున్న ఈ ఫ్రాన్స్ కూడా మనము యాడ్ చేస్తున్నాము. సో ఇది యాడ్ చేసేసుకున్న తర్వాత పప్పు అన్నమాట, పచ్చన పప్పు అనేది నానబెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. సో ఈ పప్పు కూడా యాడ్ చేసుకొని కర్రీ అనేది రెడీ అయిపోతుంది అనమాట. కొంచెం వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలండి. మనకు కొంచెం రొయ్యలు ఉన్నప్పుడు ఈ విధంగా పప్పు కానీ వేసుకున్నామంటే కర్రీ అనేది కలిసి వస్తుంది. చూడండి, చాలా ఎమ్మీగా ఉంటుందన్నమాట. కొంచెం వాటర్ వేసి బాయిల్ చేయాలి. ఒక 10 మినిట్స్ ఈ విధంగా బాయిల్ చేసామంటే మనకు పప్పు రొయ్యల కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఈ మసాలా కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.